హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫోర్స్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ బజ్జీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఏ విధంగా ఉందో. పిల్లలకి స్నాక్స్గా ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా ప్రతిరోజు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ బజ్జీని. ఫస్ట్గా మనం బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీరు ఆ విధంగానే చేసుకోండి. చూడండి, ఫుల్ ఎగ్ కన్నా వేసేసుకోవచ్చు బజ్జీ అన్నది. లేకపోతే నేను 4 పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్న చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో నేను 1.5 కప్పు శనగపిండి వేసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారము, కొంచెం వాము వేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. దాని తగినంత వాటర్ పోసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో చూడండి ఈ విధంగా వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. పిండి అన్నది ఈ విధంగా వస్తే చాలు. తర్వాత ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఆయిల్ మనం బజ్జీ మునిగే అంత ఆయిల్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన పిండిలో ఎగ్ని ఇలా పెట్టుకొని వేసుకోవాలి. నేనైతే స్పూన్తో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు ఈ విధంగానే. తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి బాగా, అది మాత్రం మర్చిపోకండి. ఆయిల్ బాగా హీట్ అయినాకే బజ్జీ అన్నది వేసుకోండి. ఈ విధంగానే అన్ని బజ్జీలు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అటు ఇటు తిప్పి కలుపుకుంటూ ఉండండి. మధ్యలో పేలుతుంది కూడా, కొంచెం చూసుకోండి. కొంచెం దూరంగా ఉండి వేయండి. చూస్తున్నారుగా ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా మన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే. అందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా డీటెయిలింగ్గా కావాలనుకుంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. బాయ్ గాయ్స్.